ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఇశ్రాయేలీలు చేసుకునే ఒక పండగ అయిన వారముల పండగ గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. దీని గురించి ఆ లేఖనంలో ఇలా రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండగను అనగా వారముల పండగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండగను ఆచరించవలెను. మరి దేవుడు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించమని మోషే ద్వారా సెలవిచ్చిన ఒక మాట ఏంటి అంటే, ఇశ్రాయేలీలు వారముల పండగను ఆచరించాలి. ఏంటి వారముల పండగ? అసలు ఈ లెక్క ఏంటి? ఎన్ని వారములు? దీని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం గమనించినట్లయితే వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. లేవ్యాకాండం 23వ అధ్యాయం 15, 16 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కించవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలెను. హల్లెలూయా. చూడండి, ఈ 7 వారములు లెక్క ఎప్పటి నుండి, ఎన్ని వారములు ఇది అంటే, ఇది 7 వారముల లెక్క అన్నమాట. 7 వారములు అంటే 49 రోజులు కదా. 49 రోజులు అయిపోయిన మరుసటి దినం ఈ పండుగ చేసుకోవాలి. అంటే 50వ దినం ఈ పండుగ చేసుకోవాలి. మరి 50 దినములు ఎప్పటి నుండి లెక్కిస్తారు అంటే, పస్కా పండుగను నీసాను మాసం 14వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. పస్కా పండుగ అయిపోయిన 2వ రోజు నుండి 50 దినములు లెక్కిస్తారండి. అంటే నీసాను మాసం 16వ తేదీ నుండి 50 రోజులు, అంటే సీవాను నెల 6వ తేదీ ఈ పండుగ చేసుకోవడం జరుగుతుందన్నమాట. అక్కడికి 50 రోజులు అయితే. మరి పస్కా పండుగ అంటే మనకందరికీ తెలుసు కదా. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వంలో నుండి తన ప్రజలను దేవుడు అద్భుతమైన రీతిలో విడిపించి 50వ దినమునకు వారు సీనాయి అనే ప్రదేశంకు చేరతారనమాట. సీనాయి అనే ప్రదేశానికి చేరడానికి వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తరువాత ఎర్ర సముద్రంను దాటుతారు, తర్వాత మారా అనే ప్రదేశాన్ని దాటుతారు, తర్వాత ఏలీము, తర్వాత సీను అరణ్యము, తర్వాత రెఫీదీము, ఈ ప్రాంతంలన్నిటిని దాటిన తరువాత వాళ్ళు 50వ రోజు సీనాయి అనే ప్రదేశానికి వస్తారు. సీనాయి దగ్గరికి వచ్చినప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మోషేని పిలిచి ఒక మాట అంటాడు. ఏమని అంటే, నేడు రేపు ఇశ్రాయేలీలు తమ్ముని తాము పరిశుద్ధపరచుకోవాలి, 3వ దినంన నేను వారితో మాట్లాడతాను అని దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి మోషే ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తాడు. ప్రజలందరూ తమను తాము పరిశుద్ధపరచుకున్న తరువాత 3వ దినమున మోషే ఆ సీనాయి కొండ ఎక్కినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలు ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా మరి దేవునితో ఒక సరి అయిన సంబంధం కలిగి ఉండాలి, ఎట్టి రీతిగా వారు పరిశుద్ధంగా ఉండాలి, దానికి సంబంధించిన అనేకమైన లోతైన మరి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, అంత మాత్రమే కాకుండా మరి ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణం ఏ రీతిగా చేయాలి అన్న దాని గురించి దేవుడు మోషేకి ఆజ్ఞాపించడం జరుగుతుంది. మరి పండగ ఎందుకు చేసుకుంటారు అంటే, ఈ యొక్క షావోత్ వారముల పండుగ ఈ దినంలోనే దేవుడు మోషేకు మరి దేవుని వ్రేలితో రాసిన ఆ 2 రాతి పలకలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 2 రాతి పలకలు ఏంటివి అంటే, నిర్గమకాండంలో మనం చూస్తే 34వ అధ్యాయం 28వ వచనంలో దీని గురించి ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఈ 10 ఆజ్ఞలు నా నిబంధన వాక్యాలు అని దేవుడు అంటాడు. ఏంటివండి 10 ఆజ్ఞలు? అవి ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది. అవి దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలు దేవుడు మోషేకి ఇచ్చాడంట. మరి 34వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అవి నిబంధన వాక్యాలు. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో చేస్తున్న ఒక నిబంధన. ఏంటివి? ఈ 10 ఆజ్ఞలు అనేది. నిబంధన అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే, దేవుడు తన ప్రజలతో నిబంధన చేసిన తరువాత ఒక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో, ఆయన కనికరము గల దేవుడు, ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, నీ పితరులతో చేసిన నిబంధన మరచిపోడు. నిబంధన ఒక ప్రాముఖ్యము ఎంత అంటే, నిబంధన ఉన్నందుకు దేవుడంట ఇశ్రాయేలీలను నాశనం చేయలేదంట. నిబంధన కలిగిన ప్రజలు వాళ్ళు కాబట్టి దేవుడంట ఎన్నడే కానీ ఇశ్రాయేలును చేయి విడిచిపెట్టలేదంట. అటువంటి ఒక శక్తివంతమైనది నిబంధన.
ఆయన ఎన్నడూ ఆయన ఇచ్చిన మాట తప్పలేదంట. నిబంధనను ఆయన స్థిరపరచాడు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి ఒక నిబంధన ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం మీద పొందుకున్నారు. ఆ నిబంధన వాక్యాలు పొందుకున్నారు. దేవునికే ఇశ్రాయేలీలతో చేయబడిన నిబంధనే, ఆ నిబంధనకు గుర్తే ఈ యొక్క పండుగ అన్నమాట. హల్లెలూయా! ఒక వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. ఇంకా అదే రీతిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయనంట నిబంధనను స్థిరపరచి 1000 తరముల వరకు కృప చూపుతాడంట. హల్లెలూయా! చూడండి, నిబంధన పొందుకున్న తన ప్రజల జీవితంలో దేవుడు 1000 తరముల వరకు కృప చూపించాడంట. ఆయన చెయ్యి ఎన్నడూ వదిలిపెట్టలేదని ఉంది. ఆయన నిబంధన ప్రజలను ఎన్నడూ నాశనం చేయడంట. అందుకనే మరి నోవహుతో దేవుడు నిబంధన చేసినప్పుడు, జలప్రళయం ఇక మరలా ఎన్నడూ తీసుకొని రాను అని దేవుడు నోవహుతో నిబంధన చేసిన తర్వాత, ఇక ఎన్నడే కానీ భూమి మీద మరలా ఇప్పటి వరకు అటువంటి జలప్రళయంను దేవుడు ఎప్పుడు, అంటే లోకమంతటిని నాశనం చేసే ఆ యొక్క జలప్రళయంను దేవుడు ఎప్పుడు తీసుకొని రాలేదండి. మరి దావీదుతో కూడా దేవుడు నిబంధన చేస్తాడు. ఆ యొక్క సింహాసనం మీద దావీదు తరువాత ఖచ్చితంగా అతని సింహాసనం మీద కూర్చుండే వ్యక్తి ఒకడు ఉంటాడు అనేసి దేవుడు దావీదుతో మాట ఇస్తాడు. మరి దావీదుతో దేవుడిచ్చిన నిబంధన ఆయన ఎప్పుడూ రద్దుపరచలేదు. తరువాత దావీదు తరువాత అనేక మంది రాజులు వచ్చారు. దావీదు సంతానము, వారిని గురించి కొందరిని గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, వారంట దేవునికి వ్యతిరేకంగా తమ నడవడి ఉన్నప్పటికీ, వాళ్ళు దేవునికి కోపము తెప్పించే రీతిలో ప్రవర్తించినప్పటికీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏమని? నేను దావీదుతో ఒక నిబంధన చేశాను, అతనికి సింహాసనం మీద ఒకడు ఉండకుండా నేను చెయ్యను అన్న ఒక మాటను, దావీదుతో చేయబడిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆ సంతతి పైన దేవుడు కృప చూపించడం ఆరంభించాడండి. హల్లెలూయా! చూడండి, నిబంధన ఎంత శక్తివంతమైనది. ఇశ్రాయేలీలకు దేవుడు అటువంటి ఒక శక్తివంతమైన నిబంధన వాక్యములు అనుగ్రహించాడు. మరి ఈరోజు మరి మనము మన యొక్క పరిస్థితి లేకుంటే మన వరకు వచ్చినట్లయితే ఒక వాక్యం మనం గమనిద్దాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అబ్రహాం పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగునట్లు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. చూడండి, వాగ్దానం ఇశ్రాయేలీలదే, నిబంధన ఇశ్రాయేలీలదే, ఆశీర్వాదం ఇశ్రాయేలీలదే. మనము అన్యజనులం. ఆ వాగ్దానం కానీ ఆశీర్వాదం కానీ పొందుకోవడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళం మనం. కానీ ఈ దినాన దేవుడు మనల్ని ఆ యొక్క నిబంధనకు మనల్ని కూడా ఒక భాగం చేశాడు. నిబంధనకు ఒక వారసులుగా మనల్ని దేవుడు చేశాడు. ఆశీర్వాదానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. ఎలా అంటే, క్రీస్తు మన కోసం శాపమయ్యాడు, క్రీస్తు మన కోసము కలువరి సిలువలో బలి అయ్యాడు. ఆ కలువరి సిలువ బలియాగంను బట్టి ఇది మనం కూడా ఆ దినాన పితరులతో చేయబడిన ఆ వాగ్దానం, ఆ నిబంధన, ఆ ఆశీర్వాదానికి వారసులమయ్యామండి. హల్లెలూయా! నిబంధన ప్రజలుగా ఈరోజు మనం కూడా చేయబడ్డాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము. ఈరోజు మనం ఎవరం? రాజులం, యాజక సమూహములుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా! దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈ యొక్క వారంల పండుగ, ఈ షావోతు దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆధిక్యత ఏంటి అంటే, అన్యజనులమైన మనము, కానీ దేవుడు క్రీస్తు యేసు యొక్క బలియాగంను బట్టి అబ్రహాంకి ఇవ్వబడిన ఆ యొక్క వాగ్దానములోనికి వారసులుగా మనం చేయబడ్డాం. పితరులకు చేయబడిన ఆ నిబంధనకు వారసులుగా, ఆశీర్వచనానికి వారసులుగా మనం చేయబడ్డాం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన నిబంధనలో కూడా ఈ యొక్క పండుగ యొక్క ప్రస్తావన మనం చూడగలమండి. నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే మనకందరికీ తెలుసు కదా, పస్కా పండుగ సమయంలోనే యేసయ్య కల్వరి సిలువపై మరి ఆయన బలియాగం జరగడం జరుగుతుంది. మరి పస్కా పండుగ అయిపోయిన తరువాత యేసయ్య సమాధి గెలిచి మరణించి తిరిగి లేచిన తరువాత 40 దినములు ఆయన తన శిష్యులతో పాటు ఈ లోకంలో సంచరించాడు. ఆ తరువాత ఆయన ఆరోహణమయ్యేటప్పుడు యేసయ్య అంటాడు, వాగ్దానం చేయబడిన ఆత్మ కోసము, ఆ వాగ్దానం కోసం మీరు యెరూషలేములో కనిపెట్టండి అని దేవుడు అంటాడు. మరి మేడ గది మీద అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తే, శిష్యులు ఇంకా మరి కొంతమంది మొత్తం 120 మంది మేడ మీద వాళ్ళు చేరి ఏక మనస్సుతో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు.
10 దినములు ప్రార్థన చేసిన తరువాత 50వ దినంన అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. వారు ప్రార్థన చేసేటప్పుడు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద విభాగింపబడగా ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్ది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో మనం చూస్తాము. మరి ఆ యొక్క సందర్భం జరిగిన తరువాత, అంటే వారందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తరువాత ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులంట 8-9 వచనాలలో మనం చూస్తే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, వీళ్ళందరూ మన స్వంత భాషతో వీరు మాట్లాడడం మనం వింటూ ఉన్నామే అని యెరూషలేము పట్టణానికి చేరి వచ్చిన ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారంట. ఆ యొక్క సమయంలో అంతమంది ప్రజలు యెరూషలేముకి ఆయా పట్టణంల ప్రజలు ఇంకా బూది గంతముల నుండి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి చేరి వచ్చారు. ఎందుకు చేరి వచ్చారు ఆ యొక్క సమయంలో అంటే అది పండుగ సమయం. ఏ పండుగ అంటే అది ఈ వారంల పండుగ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఇశ్రాయేలులకి. ఏమనంటే 3 పండగలకి 3 సార్లు ఖచ్చితంగా మీ మగవారందరూ యెరూషలేమునకు చేరాలి. అది ఏ పండుగలంటే ఒకటి పస్కా పండుగ, తర్వాత పులియని రొట్టెల పండుగ, మూడవది వారంల పండుగ. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా ఇశ్రాయేలీల మగవారందరూ దేవుని సన్నిధిని కనిపించాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. మరి అందులో భాగమే ఈ యొక్క వారంల పండుగ చేసుకోవడానికి మరి ఇశ్రాయేలీలందరూ యెరూషలేమునకు వెళ్ళడం జరుగుతుంది. చూడండి, సరిగ్గా 50వ దినము యేసయ్య ఆరోహణం అయ్యే ఆ యొక్క దినములు, ఆరోహణం అయ్యే ముందు దినములు 40, తర్వాత వీళ్ళు మేడగది మీద 10 దినములు మరి ప్రార్థించడం జరిగింది. ఆ యొక్క 40+10 50 దినములు. 50వ దినమున పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. ఆ 50 దినం ఏమని ఉంటుంది అంటే 50వ రోజు పెంతెకొస్తు అని రాయబడి ఉంటుంది. మరి హీబ్రూలో అయితే దీన్ని షావోత్ అన్నారు, గ్రీక్లో పెంతెకొస్తు అంటారనమాట. ఆ పెంతెకొస్తు దినమున చేరి వచ్చిన ఆ ప్రజలందరూ మరి వీళ్ళు తమ తమ భాషలతో దేవుని యొక్క గొప్ప కార్యాన్ని వివరించడం వాళ్ళు విన్నారంట. ఈ యొక్క షావోతు పండుగ దినంన వాళ్ళందరూ దేవుని యొక్క శక్తితో నింపబడడం అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క గాలి, బలమైన గాలి వారి మీద వీచింది అని 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ యొక్క బలమైన గాలి వీచిన తరువాత అగ్ని నాలుకలు వాళ్ళ మీద దిగి వచ్చాయి. చూడండి, అప్పటి వరకు అంటే ఎప్పుడైతే ఈ యొక్క పెంతెకొస్తు అనుభవం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన అనుభవానికి ముందు శిష్యులందరూ ఒక పిరికి వారిగా ఉన్నారు. ఎందుకంటే యేసయ్య మరణించిన తరువాత వాళ్ళందరూ భయపడి దాగుకున్నట్లుగా మనం చూస్తాం స్వార్థలలో. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళు పొందుకున్నారో, పెంతెకొస్తు అనుభవం తరువాత వాళ్ళు ధైర్యముగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. పేతురు ఒక్కడు నిలబడి సువార్త ప్రకటించిన తరువాత 3,000 మంది ఆ ఒక్క ప్రసంగానికే రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత 5,000 మంది రక్షింపబడినట్లుగా చూస్తాం. తర్వాత లెక్కలేనంత మంది సంఘములో ప్రవేశించినట్లుగా, సంఘంనకు చేర్చబడినట్లుగా మనం చూస్తాము. అంటే ఒక్క పెంతెకొస్తు అనుభవం అనేది వాళ్ళని, అప్పటి వరకు పిరికివారిగా ఉన్న వారిని ఒక ధైర్యము చేత, ఒక శక్తి చేత, ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడడం జరిగిందండి. ఒక ధైర్యం పొందుకొని దేవుని కోసం నిలబడడం జరిగింది. తర్వాత మనం చూస్తే ఈ యొక్క గాలి అనేది బ్రెత్ ఆఫ్ లైఫ్గా రాయబడుతూ ఉంటుంది. ఆ యొక్క మాటని మనం గమనించినట్లయితే ఈ యొక్క గాలి బ్రెత్ ఆఫ్ లైఫ్గా రాయబడుతూ ఉంటుంది. ఈ యొక్క గాలి గురించి లేదా దేవుని ఊపిరి గురించి మనం హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో హెచ్కేలు ఒక దర్శనంలో దేవుడు చూపిస్తాడు. ఆ యొక్క లోయలో అంతా ఎండిపోయిన ఎముకలు పడి ఉంటాయి. ఎండిపోయిన ఎముకలతో దేవుడు అంటాడు, నువ్వు అవి బ్రతుకున్నట్లు ప్రవచించి వాటి మీద ఊపిరి విడువు అని దేవుడు హెచ్కేలుతో చెప్తాడు. మరి దేవుడు చెప్పిన ఆ యొక్క మాట ప్రకారం హెచ్కేలు అవి జీవం పొందుకున్నట్లుగా, ఆ ఎండిన ఎముకలు జీవం పొందుకున్నట్లుగా ప్రవచించి వాటి మీద ఊపిరి విడిచినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు అన్నీ కలిసి లెక్కింపలేని ఒక మహా సైన్యమై నిలబడినట్లుగా మనం చూస్తామండి. అంటే దేవుని యొక్క ఊపిరి ఒక పిరికి వారికి వాళ్ళు ఆ శక్తి చేత నింపబడి ధైర్యము కలిగి దేవుని కోసం నిలబడడానికి ఆ ఊపిరి అనేది వాళ్ళకి సహాయం చేసింది. తర్వాత దేవుని యొక్క ఊపిరి అక్కడ విడవబడినప్పుడు
ఆ యొక్క ఎండిపోయిన పరిస్థితులలో ఎండిపోయిన ఎముకలు జీవం చేత నింపబడినాయి. తర్వాత నిర్గమకాండం 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 21వ వచనంలో ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు తూర్పు గాలి ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు ఆ రాత్రంతా ఆ గాలి వీచగా ఎర్ర సముద్రం 2 పాయలైందండి. హల్లెలూయా. అంటే ఆ యొక్క దేవుని యొక్క ఊపిరి లేదా ఆ గాలి ఏం చేసిందంటే మార్గము లేని చోట మార్గం ఏర్పడింది. హల్లెలూయా. ఈ యొక్క పండుగ దినంన నేను మీతో ఏం చెప్పాలని ఆశపడుతున్నా అంటే, ఈ పెంతెకొస్తు పండుగ దినంన మేడగది మీద 120 మంది మీద వీచిన అదే గాలి దేవుడు మీ మీద కూడా, మీరు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటుండగా ఆ గాలి మీ మీద కూడా వీచునుగాక. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితులలో ఈరోజు మీరు ఉన్నారేమో, మీ ఎండిపోయిన పరిస్థితులలో మరలా మీ జీవితంలో రిజరక్షన్, ఆ యొక్క పునరుత్థానము జరుగునుగాక మీ జీవితంలో. వాగ్దానము యొక్క నెరవేర్పు పెంతెకొస్తంటే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మీ జీవితంలో మీరు చూచుదురుగాక. హల్లెలూయా. ఎర్ర సముద్రం మార్గం లేని దగ్గర మార్గం ఏర్పడింది. శత్రువుల ఎదుట దేవుడు తల ఎత్తుకునేలా చేశాడు. శత్రువుల నాశనం అనేది అక్కడ జరిగింది. అటువంటి ఒక అద్భుతము దేవుడు మీ జీవితంలో కలిగి చేయనుగాక. మిమ్మల్ని ధైర్యం చేత నింపునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చెనని ఉంటుంది. మోషేను సీనాయి పర్వతం మీదకి దేవుడు రమ్మని చెప్పి ఆయన అగ్నితో దిగి వచ్చాడంట. మరి అదే రీతిగా ఇక్కడ ఈ పెంతెకొస్తు అనుభవంలో మనం చూస్తే వీళ్ళు మేడగది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె ఒక్కొక్కరి మీద వ్రాలి వాళ్ళని అగ్నితో కలుసుకోవడం జరిగింది. హల్లెలూయా. మరి చూస్తే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను వారి మధ్య నివాసము చేస్తాను అని దేవుడు మోషేతో సీనాయి పర్వతం మీద మాట్లాడతాడు. మరి ఇక్కడ మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, నేను వారిలో నివసిస్తాను అని. అంటే అక్కడైతే దేవుడు వారి మధ్య నివసిస్తాను అని అన్నాడు. ఇక్కడైతే దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసిస్తాను. మీ యొక్క దేహమే నాకు ఆలయం అని దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా మరి ఒక సందర్భం మనం చూస్తే ఈ యొక్క షావోత్ పండగ గురించి ఎక్కడ రాయబడి ఉంటుందంటే రూతు గ్రంథంలో ఉంటుంది. రూతు గ్రంథంలో మరి రూతు బోయాజును చేరుకున్న ఆ సందర్భం, ఆ యొక్క కళ్ళమునకు పోయిన ఆ సందర్భం ఎక్కడ, ఏ యొక్క సమయంలో, ఏ సందర్భంలో జరుగుతుంది అంటే ఆ గోధుమల కోత కాలంలో జరుగుతుందన్నమాట. అంటే మనం చూసినట్లయితే ఈ యొక్క పండుగ సమయంలోనే చూడండి, రూతు ఒక మోయాబీరాలు, తనకంటూ ఇక ఏ ఆధారము లేదు. కానీ అటువంటి ఆధారం లేని రూతు తన పరిస్థితి అంతా ఇక ముగించబడింది, ఇక ఏ ఆధారం లేదు అన్న ఆ పరిస్థితులలో ఈ యొక్క పండుగ సమయంలో దేవుడు రూతును ఆశీర్వదించి తన జీవితంలో ఎక్కడ ముగించబడింది అని అనుకుందో అక్కడ నూతనమైన ఆరంభం దేవుడు తనకు అనుగ్రహించాడండి. హల్లెలూయా. తర్వాత రూతు గురించి మనం చూస్తే రూతు మరి బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు, అన్యజనరాలు, కానీ తనకు అనుగ్రహింపబడిన కృప యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనే మరి రూతు చేర్చబడినట్లుగా మనం చూస్తామండి. హల్లెలూయా. ఈ పండుగ దినంలో నేను మీతో ఏం చెప్పాలని ఆశపడుతున్నా అంటే, నిజమే, ఒకవేళ మీ దినం ఈరోజు మీ పరిస్థితి కూడా ఒక ఎండిపోయిన పరిస్థితిలాగే ఉండొచ్చు. అంత అయిపోయింది నా జీవితంలో, ఇక ఏ నిరీక్షణ లేదు అనే పరిస్థితి కూడా ఈరోజు మీ జీవితంలో ఉందేమో. ఇంకా అంత అయిపోయిందని మీరు అనుకుంటూ ఉన్నారేమో. కానీ జ్ఞాపకం చేసుకోండి, రూతు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈ పండుగ సమయంలో బోయజుతో వివాహంను జరిగించి రూతు జీవితంలో ఒక నూతనమైన ఆరంభంను కలగచేసిన అదే దేవుణ్ణి మనం ఈ దినాన్ని సేవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ఆ దినాన రూతు జీవితంలో అద్భుతం చేశాడు. ఈ దినాన్ని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ జీవితంలో కూడా ఒక నూతనమైన ఆరంభంని అనుగ్రహించటకు శక్తివంతుడైన దేవుడు. ఇశ్రాయేలీయుల ఎదుట ఎర్ర సముద్రంను చీల్చి శత్రువులను అణగదొక్కిన దేవుడు మీ ఎదుటిగా మీ జీవితంలో ఉన్న అవి ఏ ఎర్ర సముద్రంలో అయినా సరే దేవుడు వాటన్నిటిని చీల్చి మీ శత్రువుల కంటి ఎదుట దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. జయోత్సాహము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మార్గము లేని దగ్గర దేవుడు మీకు మార్గం అనుగ్రహించబోతున్నాడు. శత్రువులు ఎదుటే దేవుడు మీకు భోజనం సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎండిన పరిస్థితులలో ఆయన
ఆ యొక్క ఎండిన స్థితిలో మరలా ఆయన జీవం అనుగ్రహించి ఒక పునరుత్థానంను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన వాగ్దానంను నెరవేర్చబోతున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఈ షావోత్ పండుగ, ఈ వారంలో పండుగ మనకు అనుగ్రహించే ఆ నిరీక్షణ ఏంటి అంటే, మనము నిబంధన ప్రజలం. మనకు దేవునికి ఒక నిబంధన ఉంది. మనం అన్యజనులం కాదు. నిబంధన పొందుకున్న ప్రజలం. అబ్రహాము యొక్క వాగ్దానం యొక్క వారసులం మనం కూడా. ఈ వాగ్దానం మనకుంది. ఆ ఆశీర్వచనంలో మనం పాలు పొందుకున్న అనుభవంలో దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం చేయబడిన ప్రజలుగా మీరెంత మాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు అనే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో. దేవుడు 1000 తరముల వరకు నీకు కృప చూపుతున్నాడు అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ మీ ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. మీకందరికీ షావోత్ పెంతెకోస్తు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.